వాడికి అప్పచెప్పాం. మన విధానం అసలు P4 విధానం అంటే ఏంటి వాడికి అర్థం కావట్లా. P4 అంటే పేదవాడిని ధనికుని చేయడం, ఎందుకు చేయలేకపోతున్నాడు అని ఆళ్ళని దబాయిస్తారనమాట. మీరు ధనవంతులైనంత మాత్రాన మీరు అట్లా వదిలేస్తానంటే ఎట్లాగా? మీరు ధనవంతులంటే సమాజం ఇచ్చింది, వాళ్ళకి మీరు ఇవ్వాలి, లేకపోతే లావ్ అయిపోతారు. ఇట్లాంటి సినిమా డైలాగులు అన్నీ చెప్తారు. ఇప్పుడు P4లో అయ్యా మీరు నెలకి ఏడాదికి ఒక 10 లక్షల రూపాయలు ట్యాక్స్ కడుతున్నారు, నేను 4 లక్షలు కట్టండి చాలు, 6 లక్షలు ఆపేయండి మీరు డబ్బులు. ఆ డబ్బులతో ఒక 2 పేదవాళ్ళకి సంబంధించి వ్యాపారం పెట్టించి చెయ్యండి అని నువ్వు అడుగు. అప్పుడు ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు, అంతే కదా. వాడికి ట్యాక్స్ తగ్గించి ఆ డబ్బులతో చేయమని అడగాలి. ఆ మాట ఎందుకు అడగడం? ఆ డబ్బులు ఏదో తీసుకుని ప్రభుత్వమే పెట్టచ్చు కదా పెట్టుబడి. అసలు ఇప్పుడు అది పెట్టలేక కదా ఇప్పుడు ఈయన చెప్పింది కూడా అదే కదా సార్. ఇప్పుడు మనం రోజుకో చేపనిస్తూ పోతే వాళ్ళు తింటా ఉంటారు, ఏదో రోజు ఇవ్వడం ఆపేస్తే ఏం చేయాలో తెలియక అలా ఉండిపోతారు. అందుకని చేపలు పట్టడం నేర్పిద్దాం అంటే రేపు పొద్దున్న ఏమన్నా ఈ పథకాలన్నీ ఆపేసినా, ప్రభుత్వం ఇవ్వాల్సిన సొమ్ములు ఏమన్నా ఆపేసినా వాళ్ళకి వాళ్ళు బతకడానికి ఇప్పుడు చూసుకుంటున్నారు. ఇండైరెక్ట్ గా చెప్తున్నారా ఇవన్నీ శాశ్వతం కాదు, ఈ హామీలు ఇవన్నీ. పాయింట్ ఇక్కడ ఏంటంటే చేపలు పట్టడం నేర్పడం ఈ డైలాగులు చిన్నప్పటి నుంచి మనం విన్న డైలాగులే. పేదవాడికి పనిని నేర్పక్కర్లా, ధనవంతుడికి పని చేయించుకోవడం నేర్పక్కర్లా.